మనం ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా బిర్యానీ గిన్నెలో కానీ కుక్కర్లో కానీ లేకపోతే కుండ బిర్యానీ కానీ చేసుకుంటాం కదండి. ఆ బిర్యానీలు ఎప్పుడు మనకి తిని తిని బోరు కొడితే ఈసారి ఇలా కడాయిలో బిర్యానీ ట్రై చేసి చూడండి. డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తిననిపిస్తుంది, అంత టేస్టీగా వస్తుందండి ఈ బిర్యానీ. ఇప్పుడు మనం ముందుగా బిర్యానీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి తీసుకోవాలండి. నేను ఇక్కడ ఐరన్ కడాయి తీసుకున్నాను. మీ దగ్గర ఏ కడాయి అయితే ఉంటే ఆ కడాయి అయితే చేసుకోవచ్చు. ఈ కడాయి వేడవిన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవిన తర్వాత దీంట్లో బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి ఒకసారి వేపుకుని ఇప్పుడు దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి సగం వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. మనకి నెయ్యి వేసుకోవడం వల్ల మంచి బిర్యానీ మంచి టేస్టీగా వస్తుందండి. ఈ నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత మనం క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ నేను లెగ్ పీసులు తీసుకున్నానండి. ఈ లెగ్ పీసులకి ఇలా ఘాట్లు పెట్టుకుని తీసుకున్నాను. ఈ చికెన్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్ల కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని దీన్ని అలా కొంచెం ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇది కొద్దిగా ఉడికిన తర్వాత దీనిపైన ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు వేసుకుని చికెన్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మనం చికెన్ని ఉడకనివ్వాలండి. అలా మూత పెట్టుకుని ఉడికించడం వల్ల మనకు చికెన్ లోపల వరకు బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి చికెన్ మొత్తం అంతా కలుపుకుని దీంట్లో కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో నేను ఇక్కడ బాస్మతి బియ్యం 1 గంట ముందే నేను నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. అవి నీళ్ళు లేకుండా తీసుకుని రైస్ మన చికెన్ పైన ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ చికెన్ రైస్ బాగా కలిసేలాగా ఒకసారి పైకి కిందకి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు రైస్ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నారో వాటర్ కూడా అదే గ్లాస్తో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ గ్లాస్ కొలతలతో రైస్ తీస్తున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీస్తున్నానండి. ఇప్పుడు ఇదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మనం బాస్మతి బియ్యంతో చేసుకుంటున్నాం కాబట్టి గ్లాస్కి గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి. అదే మనం మామూలు రైస్తో చేసుకోవడం అయితే మనకి గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇలా 3 గ్లాసులు వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ రైసు చికెన్ అంతా ఒకసారి ఇలాగా పైన కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలపకూడదండి, చికెన్ పీసులు మనకి విడిపోతాయి. అందుకని మనం జస్ట్ పైన అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని మనం బిర్యానీని ఉడికించుకోవాలి. మూత పెట్టుకోవడానికి ముందు మీకు ఒకవేళ దీంట్లో ఉప్పు కానీ సరిపోకపోతే ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోవడానికి మనం టైం ఏమీ చెప్పక్కర్లేదండి. మనం బిర్యానీ క్వాంటిటీని బట్టి ఎవరు చేసుకున్న క్వాంటిటీని బట్టి వాళ్ళకి బిర్యానీ అనేది టైం పడుతుంది. అందుకని కరెక్ట్గా ఇదే టైంకి బిర్యానీ రెడీ అవుతుందని ఏం చెప్పలేము. ఇప్పుడు మనకి బిర్యానీ ఉడికిపోయింది. ఇప్పుడు మూత తీసుకుని చూసుకుందాం. ఇంకో చూడండి, మనకు మూత తీసిన వెంటనే బిర్యానీ గుమగుమలాడుతూ చాలా బాగా రెడీ అయిపోయింది. ఇలా మనకి పొడిపొడలాడుతూ చాలా బాగా వచ్చింది బిర్యానీ. అలా వేడిగా ఉన్నప్పుడు గరిటె పెట్టి ఎక్కువ కలిపేయకూడదండి. అలా కలిపేయడం వల్ల మనకి ఈ బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది. చూసారు కదా, మనకి కడాయి బిర్యానీ చాలా బాగా ఉడికిందండి. అంతేనండి, మన కడాయి బిర్యానీ రెడీ అయిపోయింది.